వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా పూర్తి వివరాల కోసం సంప్రదించండి. పర్సనల్ గ్రూప్స్లో కావాలనుకున్న వాళ్ళు మీరు ఆ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే జస్ట్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఎంసెట్కు మనకు త్వరలో అంటే చాలా తక్కువ టైం 15 to 20 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 15 డేస్లో మీ యొక్క ప్రిపరేషన్ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ఎవరైతే జేఈలో సక్సెస్ కాలేని వాళ్ళు ఉన్నారో వారు పట్టుదలతో ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎంసెట్లో మీకు మన లక్ష్యం కూడా చెప్పాము, మనం 10,000 లోపు ర్యాంకు 100+ మార్క్స్ వచ్చేలా చూసుకోమని చెప్పాం. విద్యార్థులకు టార్గెట్ ఎక్కువ ఇస్తే కష్టపడతారని చెప్పేసి కొంత మార్క్స్ ఎక్కువ చెప్పడం జరిగింది. ఒకసారి 2025 మార్కుల యొక్క విశ్లేషణ ర్యాంక్ సంబంధించి మనకు ఆల్రెడీ ఎంసెట్ కన్వీనర్ గారు క్లియర్గా మీకు దాంట్లో ఇవ్వడం జరిగింది వాళ్ళ వెబ్సైట్లో. మరి దీనికి సంబంధించిన పూర్తి కట్ ఆఫ్ కాలేజీ వారీగా ఇంకా మనకు కన్వీనర్ గారు పెట్టలేదు. దానికి సంబంధించి మనం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో పూర్తి కట్ ఆఫ్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది పీడిఎఫ్. మరొకసారి ఏ మార్క్స్కి ఏ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ అని దాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకసారి చాలా తక్కువ మార్కులకే మంచి ర్యాంక్ రావడం జరిగింది. అంటే పేపర్స్ 2022, 23, 24, 25 గత 4-5 సంవత్సరాల పేపర్స్ మనం చూసినట్లయితే ఎంసెట్ పేపర్స్ జేఈకి తగ్గకుండా టఫ్గా ఉండడం జరుగుతుంది. అంటే దాదాపు 160 మార్కులకు గాను 80 మార్క్స్ వచ్చిన విద్యార్థి టాప్ ర్యాంక్లో ఉండడం జరుగుతుంది. టాప్ 5 కాలేజెస్లో అడ్మిషన్స్ కూడా పొందడం లాస్ట్ 4 ఇయర్స్ మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి ర్యాంక్ వర్సెస్ మార్క్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 2025లో 80 మార్క్స్ ఎబోవ్ వచ్చిన స్టూడెంట్కి ర్యాంకు 2613 లోపే ఉంది. 75 ఎబోవ్ వచ్చిన విద్యార్థికి 2614 నుండి 3995 మధ్యలో ఉంది. 70 పైగా వచ్చిన విద్యార్థులకు 3996 నుంచి 6104 ర్యాంక్ మధ్యలో ఉండింది. 65 పైగా మార్కులు పొందిన విద్యార్థులకు 6105 నుండి 9226 ర్యాంక్ మధ్యలో ఉండింది. 60 పైగా మార్కులు పొందిన విద్యార్థులకు 9227 నుండి 14418 మార్కుల వరకు ర్యాంక్ వరకు ఉండడం జరిగింది. 55కు పైగా మార్కులు పొందిన విద్యార్థులకు 14,419 నుండి 24,028 ర్యాంక్ మధ్యలో ఉండడం జరిగింది. తర్వాత 50 ఎబోవ్ మార్క్స్ పొందిన విద్యార్థులకు 24,029 నుండి 44,121 మధ్యలో ర్యాంక్ ఉండింది. 45 ఎబోవ్ స్కోర్ చేసిన విద్యార్థులకు 44,120 నుండి 82,249 వరకు ఉండడం జరిగింది. మరి 40 ఎబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు 82,344 నుంచి 1,35,462 వరకు ఉండడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ 40 కంటే తక్కువ వచ్చినా వాళ్ళు క్వాలిఫై అవుతారు, వాళ్ళకి ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. మిగతా అభ్యర్థులకైతే తప్పకుండా 40 మార్క్స్ స్కోర్ చేయాల్సిన అవసరం అయితే ఉండింది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి కొంత కష్టపడితే మీరు సీటు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కష్టపడి రాబోయే 15 రోజులు ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.